మిగతా అప్డేట్ చూస్తే ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలవడం జరిగింది. తమ కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని రాధా గాయత్రి తల్లిదండ్రులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రాధా గాయత్రి తల్లిదండ్రులకు హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. ప్లాన్ 2, ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను పర్సనల్గా పెడతాను మేడం. పెట్టమంటే 16 తారీఖు 11 గంటల వరకు మా అమ్మాయిని చూడడానికి ఆస్కారం లేదు. నాకు ఎలా చేస్తారు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది మాకు 15 మార్నింగ్ 8-8:30 మధ్యలో వచ్చింది మేడం. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పండి. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను చెప్పాను ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుంటున్నాను. కాకపోతే విషయం ఏంటంటే కేసు అక్కడ ఫైల్ అయింది, అక్కడ ఇష్యూ అక్కడ జరిగింది, కేసు అక్కడ ఫైల్ అయింది. ఈరోజు చాలా దురదృష్టకరం గాయత్రి మరణం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వచ్చి నన్ను కలవటం జరిగింది. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం. నిజంగా ఒకగానొక కూతురు ఎలా చనిపోయిందో కూడా తెలియక, ఈరోజు ఎవరు చంపారో కూడా తెలియక, అనుమానం ఉన్న శ్రీచరణ్ కూడా బయట తిరుగుతుండటం అవన్నీ కూడా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. యాక్చువల్గా దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అక్కడ ఉత్తరాఖండ్ డీసీపీ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడమని మా డీసీపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి సిపి గారు అదేవిధంగా డీసీపీ ప్రశాంతి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ విషయంలోని కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్, లీగల్ సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేస్తారు.